రెడీ అన్న. నా నా తండ్రి 2014 చనిపోయినాడు. మా అమ్మ బతికి ఉంది. మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఆశలకు కానీ నేను బెండ్ కాకుండా ఈ దీక్ష ఎందుకు విరమించిన అంటే, నెక్స్ట్ మినిట్ నుంచి ఇప్పుడు నేను ఉద్యమం బయటకు వచ్చి చేయడానికి, నిరుద్యోగ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏదైతే చేస్తున్నామో ఇది బయటకు వచ్చి ఇంకా శక్తులు కూడగట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చే, ఖచ్చితంగా మనం ఏవైతే డిమాండ్ పెడుతున్నామో ఆ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేసే స్థాయికి మనం తీసుకురావడం కోసం 9 రోజులుగా నేను చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విరమించి ఇప్పుడు తినకుండా చేసిన, ఇప్పుడు తింటూ చేస్తా. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇప్పుడు నేను ఫస్ట్ అశోక్ నగర్కి వస్తా. అక్కడ ఉన్న నిరుద్యోగ మిత్రులందరితో మాట్లాడి అక్కడ నుంచి ఒక 20 మందో 30 మందో ఒక టీం అయ్యి అక్కడి నుంచి మనము మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళ మద్దతు మనకు ఉండాలి అని చెప్పేసి మద్దతు తీసుకుంటూ త్వరలోనే దీని మీద మనం ఒక 10 లక్షల మంది నిరుద్యోగులతో ఒక 10 లక్షల నిరుద్యోగుల మంది మనం ఒక మార్చ్ పెడతాం. నిరుద్యోగుల మార్చ్ అంటామా, ఈ మిగతా పార్టీలు కూడా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను ఏమన్నారంటే, నువ్వు విరమించు, బయటికి రా, మనం అందరం కలిసి కొట్లాడదామన్నారు. నేను విరమించిన, చేయగలిగిన పోరాటం నేను చేసిన, చేయగలిగిన ప్రయత్నం నేను చేసిన, తీసుకురావాల్సిన ఒత్తిడి నేను తీసుకొచ్చిన. నా లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇది మీరు తెలుసుకోండి. లోపల నా కిడ్నీలు, నా సెరటిన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. యూ కెన్ టేక్ రిపోర్ట్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ అఫీషియల్గా తీసుకోవచ్చు. నా యంగ్ ఏజ్ కాబట్టి నా వాయిస్ ఇట్లా వస్తుంది. అది ఏ టైంలో కూడా ఒక లిమిటే ఉంటుంది, దాటిన తర్వాత హెల్త్ సపోర్ట్ చేయదు. కాబట్టి నేను ఎందుకు ఆపినా అంటే, ఈ డిమాండ్లలో ఏవి కూడా కాంప్రమైజ్ లేవు. నేను గాంధీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా డిమాండ్ 30,000 ఉద్యోగాలు. బయటకు వచ్చిన ఇప్పుడు 50,000 ఉద్యోగాలు నా డిమాండ్. నేను ఇప్పుడు దీని మీద నాకు ఏ ఆకలి అయితే అడ్డురాదుగా పోరాటం చేయడానికి. దీనికి కార్యాచరణ మనం మిలియన్ మార్చ్ అనుకుంటామా, లేదంటే మనము ఐక్య పోరాటంలో భాగంగా ఏం తీసుకుంటామా, ఏం చేస్తామా అనేది అది మనం అందరితో చర్చించిన తర్వాత మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి అది తర్వాత ఒక కార్యాచరణని ప్రకటిస్తాము. కాబట్టి 9 రోజులు ఆమరణ నిరాహార చేస్తున్న నేను కనీసంగా ప్రభుత్వం వచ్చి ఒక 2 ముచ్చట్లు కూడా నాకు సరైనటువంటి మాటలు చెప్పలేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఆ పేపర్లలో ఇంకా మీడియాలో బయట ఏమంటున్నారంటే, ₹1 కోటి నాకు, ఒక గ్రూప్ 1 ఉద్యోగం. మరి అవి నిజమే అయితే నా పక్కన ఎవరో మినిస్టరో ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళ ప్రతినిధి ఎవరైనా. 6 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ప్రతినిధులు నన్ను వచ్చి కలిసినారు. నిన్న అది రాసినారు పేపర్లో. ఏం చేసినంటే V6 పేపర్లో 6 మంది ప్రతినిధులు వచ్చి నన్ను కలిసినారని రాసినారు. గాంధీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, తీయండి. బదనాం చేయడానికి 9 రోజులు నరకయాత్ర చూసిన నేను. నా రక్తం ఒక్కొక్క రక్త బొట్టుతో నేను ఒక యుద్ధం చేసిన. నా బాడీలో ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఎక్కడ పెట్టినా కూడా రక్తం లోపల వెళ్ళట్లేదు, మన గ్లూకోజులు వెళ్ళట్లేదు. ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉబ్బినాయి ఇక్కడ ఇవన్నీ. ఇదంతా బ్లడ్ క్లాటింగ్ ఇక్కడ. కాబట్టి ఇంత చేసిన తర్వాత వాళ్ళు బలమూరి వెంకట వచ్చినారు. బలమూరి వెంకట గారు వస్తే ఆయన వేరే వాళ్ళని కాంప్రమైజ్ చేస్తా, లేదంటే వేరే వాళ్ళని కన్విన్స్ చేసేటట్టు ప్రయత్నం చేసినాడు. నేనేమన్నా అంటే ఒకటే చెప్పిన, నువ్వు ఏమైనా మాట్లాడు, బట్ స్పీక్ విత్ అ జియో. నేను 10 డిమాండ్లు పెట్టినా, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది అఫీషియల్గా మాట్లాడు. నువ్వు నా చెవిలో ఊదడానికి, నేను నీ చెవిలో ఊదడానికి ఇదేం బావబామడితో సంసారం కాదు. ఇది నిరుద్యోగ సమస్య. అందరు రాజకీయం చేసినారు, దీన్ని రాజకీయం చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టినండి. నేను ఎలాంటి ప్రలోభాలకు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బెండ్ అయింది కాదు. దీనిని ఉద్యమం తీవ్రతరం చేయడానికి నేను విరమించిన. ఇప్పుడు అశోక్ నగర్కి వెళ్తా, మాట్లాడతా. అక్కడి నుంచి ఈరోజే పార్టీ నాయకులను కలుస్తా. ఎంతమందిని కలవగలిగే అవకాశం ఉంటే అంతమందిని కలిసి మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ మద్దతు మాకు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, రేపా ఎల్లుండా అనేది వితిన్ షార్ట్ టైంలో ఒక కార్యాచరణ మా మిత్రులందరితో కలిసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం.
రైతులతో ఎడ్ల బండి మీద ర్యాలీలు కూడా తీపిస్తాం. దీనిని విడిచిపెట్టేది లేదు. ఇక నేను బయటకు వచ్చి ఉద్యమం నిరుద్యోగులము బయట వచ్చి ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో చూపిద్దాం. డెమోక్రటిక్గా పర్మిషన్ తీసుకొని ఎవరు నష్టపోకుండా మన దమ్మేందో చూపిద్దాం. ఎందుకు విడిచిపెట్టాలమ్మా? 50,000 కోట్లు నువ్వు మూసి మీద పెట్టినప్పుడు ఇదే 50,000 కోట్లు ఉద్యోగాల మీద పెట్టు. 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు అట్లా ఆగిపోయినారు. వాళ్ళు పెళ్ళిళ్ళు లేకుండా